కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని కాదన్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే కాపు రిజర్వేషన్ పై హామీ ఇవ్వలేదన్నారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. మొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరెవరంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్ కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉండే కార్యక్రమం నేను చేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా అబద్ధాలు ఆడుకోకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మా ప్రతినిధి పూర్తి వివరాలు అందించడానికి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కళ్యాణ్, కాపు రిజర్వేషన్ అంశంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తమ విధానాన్ని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో రిజర్వేషన్ల అంశాన్ని కొంత స్పష్టత ఇవ్వాలని ఏదైతే కొంతమంది కాపు కమ్యూనిటీకి చెందిన యువకులు ప్లకార్డులను ప్రదర్శించారు. వీరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం సాధ్యం కాని హామీలను ఇచ్చింది, కానీ నేను అట్లాంటి హామీలను ఇవ్వలేను. కాకపోతే కాపు రిజర్వేషన్ల అంశం ఏదైతే జటిలంగా ఉందో అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ సుప్రీంకోర్టుకు సంబంధించి కొంత పాత తీర్పులు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనూ రిజర్వేషన్ అంశం మీద నా వైఖరి అయితే స్పష్టం. కానీ రిజర్వేషన్లకు చేయలేకపోయినప్పటికీ కూడా కార్పొరేషన్ నిధులు ఏవైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో కార్పొరేషన్ నిధులను రెట్టింపు చేయడానికి తను సాహిత్యంలో ప్రయత్నిస్తానని జగన్మోహన్ రెడ్డి జగన్పేట బహిరంగ సభలో స్పష్టం చేశారు. కళ్యాణ్, అయితే రవిచంద్ర, మొత్తం ఈ వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే కేంద్రం పరిధిలో ఉంది రిజర్వేషన్ల అంశం, అందుకే నేను హామీ ఇవ్వలేను అనడం ఎలాంటి పరిణామాలు దారితీస్తుందంటారు? అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు కాపు రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా ఇక్కడ ఉన్న ఓటర్లను ప్రభావితం చేస్తుందని ముందు నుంచి రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్న పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యమైనది మెట్ట ప్రాంతం. ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కిర్లంపూడి కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. అలాంటిది జగన్పేట నియోజకవర్గంలో జగన్ చేసిన ఈ ప్రకటన కొంత రాజకీయంగా చర్చనీయాంశమే అయినప్పటికీ తను ఏదైతే సాధ్యంగానే ప్రకటన చేయలేను కాబట్టి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నానని ఆయన బహిరంగ సభలో చెప్పిన నేపథ్యంలో కొంత దీని మీద చర్చ కూడా జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందన్న అనుమానాల నేపథ్యంలో లేకపోతే సాధ్యం కాని హామీలను ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఆయన అట్లా చెప్పుండొచ్చన్న
అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి కళ్యాణ్. అయితే రవిచంద్ర, అయితే కాపు రిజర్వేషన్ మీద ఈ క్లారిటీ ఇక్కడే ఎందుకు ఇచ్చారంట, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంట? అసలు కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారో దీనికన్నా కొద్దిగా ముందే, అంటే తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారన్న అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం దాదాపుగా 15 రోజులకు పైగా ఆయన పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో రాజోలు నియోజకవర్గంలో కొంతమంది కాపు ప్రతినిధులు కలిసినప్పుడు రిజర్వేషన్ల అంశం ప్రస్తావించకుండా కేవలం కార్పొరేషన్ నిధులకు సంబంధించిన అంశాన్ని మాత్రమే అప్పట్లో జగన్ ప్రస్తావించారు. కానీ మెట్ట ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇది చాలా కీలకమైంది, రాజకీయంగా కూడా చాలా కీలకమైన మెట్ట ప్రాంతంలో అత్యంత కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ రిజర్వేషన్ అంశంపై స్పష్టత ఇవ్వడం ద్వారా బహుశా ఇంత క్లియర్ గా తన విధానాన్ని చెప్పాలన్న ఉద్దేశమే కారణమై ఉంటుందన్న అభిప్రాయం కూడా కనిపిస్తోంది కళ్యాణ్. అయితే రవిచంద్ర, ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలపడం లాంటివన్నీ మనం చూసాం. ఇప్పటి వరకు చాలా పోరాటాలు చేశారు, కాపు రిజర్వేషన్ పై జరగడం చూసాం. ఇప్పుడు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వాళ్ళ పోరాట తీరు మార్చుకోవాలి అనే సందేశం ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఖచ్చితంగా కాదు, ఎందుకంటే రిజర్వేషన్ల అంశానికి తాను ఎంతవరకు చేయగలుగుతాననే ఒక స్పష్టతను ఇవ్వటమే జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా తెలియజేసినట్టు కనబడుతోంది. అయితే అదే సమయంలో రిజర్వేషన్ల పోరాటం జరుగుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభం కానీ లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద జరిగిన దాడులను కానీ ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఎత్తి చూపిన పరిస్థితి కనబడుతుంది. దీంతో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడంతో పాటు గత 4 ఏళ్లుగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా గాలికి వదిలేసిందనే అంశాన్ని ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది కళ్యాణ్. థ్యాంక్ యూ రవిచంద్ర. కాపు సోదరుడు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా, నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశమేది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరెవరంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్ కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉండే కార్యక్రమం నేను చేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా అబద్ధాలు ఆడుకోకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. కానీ మొట్టమొదటిగా కాపులకు అన్యాయం చేయకుండా కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా, నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య.
ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లై కార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు. జగన్ వ్యాఖ్యలపై స్పందించడానికి ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, మీరు ఇప్పటివరకు మనం జగన్ కామెంట్స్ని విన్నాం. కాపు రిజర్వేషన్ పై కంప్లీట్ గా క్లారిటీ ఇచ్చారు జగన్. దీనిపై ఏమంటారు మీరు? ఆయన క్లారిటీ ఇచ్చింది. వాస్తవ పరిస్థితుల్ని, ప్రభుత్వంలో ఉన్న అవకాశాలని అన్నింటినీ కూడా చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు ఆయన. మీకు ఏ అంబిగ్యూటీ ఉందో చెప్తే మేము దాని మీద నేను క్లారిఫై చేస్తాను. హలో, చెప్పండి సత్యనారాయణ గారు, చెప్పండి. మీకు ఏ అంబిగ్యూటీ, మీకున్న అంబిగ్యూటీ ఏంటి అందులోను? వారు కరెక్ట్ గా చెప్పారు. వారు ప్రభుత్వంలో ఉన్న అవకాశాలని ఇవన్నీ చెప్పారు. కాపులకు వచ్చి అగ్రస్థానంలో పెడతానన్నారు. దాంతో పాటు కార్పొరేషన్ వచ్చి ఇంకా సంక్షేమం చేస్తూ అవసరం అనుకుంటా డబ్బులు చేస్తానని చెప్పారు అని చెప్పారు కదా. ఇంకా ఉన్న ఇబ్బంది ఏంటి? హలో, అయితే సత్యనారాయణ గారు, మీరు ముద్రగడ ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి నుంచి విశాఖ జిల్లాలోకి ఎంటర్ అవుతుంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న బహిరంగ సభలో జగన్ ఈ కామెంట్స్ చేయడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే రిజర్వేషన్ ఇంకా అంటే ఒక్క విషయం, బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేయడం అంటారా? రాష్ట్రం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవంగా కావాలని కోరుకున్నప్పుడు చిత్తశుద్ధితో వచ్చి ఆ కమిషన్ వేసి కమిషన్ ద్వారా అవుట్కమ్ అని తీసుకొచ్చి చేస్తే దాని మీద వచ్చే స్పందపడదు. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, కమిషన్ వేసి కమిషన్ వచ్చి చైర్మన్ రాజీనామా చేయడము, మెంబర్లతో వచ్చి అంతకంటే ముందే అది పెట్టి దాన్ని వచ్చి మెసేజ్ చేయడం అనేది మనం అందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలందరూ కూడా చూశారు. మెసేజ్ తర్వాత మళ్ళీ నిన్నగాక మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది. మళ్ళీ అందుకే ప్రభుత్వాలు వచ్చి సుప్రీంకోర్టును ఫైట్ చేస్తుంటాయి. దాంతో పాటు ఉన్న పరిధిలోనే వాళ్ళకు వచ్చి ఒక అవకాశాలు ఇవ్వడం అనేది వచ్చి ప్రభుత్వ ధర్మం కాబట్టి ఆ ప్రకారం రేపు రాబోయే ప్రభుత్వం వచ్చి ఈ రకంగా చేస్తారని ఆయన చెప్పారు. అంతేగాని వాళ్ళు మోసం చేయడానికి, వాళ్ళని మధ్యపెట్టడానికి ఇష్టపడే పడక వాస్తవాన్ని చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఇది కేంద్ర పరిధిలో అంశం అయినప్పుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? ఆ మద్దతు ఇచ్చినప్పుడు ఈ అంశం ఎందుకు రాలేదంటారు? ఈ విషయం ఎందుకు చెప్పలేదంటారు? ఆ రోజు నేను కేంద్ర పరిధిలో నేను చెప్పట్లేదు మీకు, నేను కేంద్ర పరిధిలో చెప్పలేదు అంటుంది. ఆ రోజున పరిస్థితుల్లోనూ దాన్ని వచ్చి కమిషన్ వేసి కమిషన్ తో వచ్చి సోషల్ ఎకనామిక్ సర్వే జరిపించి న్యాయంగా జరిపించి పంపించి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో చేస్తే బాగుండేది. అది చేయకుండా ఇక్కడే మెసేజ్ దాన్ని డైరెక్టర్ని, అందులో ఉన్న కార్పొరేషన్ డైరెక్టర్తో చైర్మన్ తో కాకుండా చేసి దాన్ని వచ్చి చేయడంతో నష్టపోయాం మనం అందరూ కూడా. అది నష్టం వచ్చింది దానికి. అయితే జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు అలాగే కేంద్రం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, అందుకే నేను హామీ ఇవ్వట్లేదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపోట్లు వెళ్ళిపోతాయని కామెంట్స్ వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ కాపాడలేకపోతే పవన్ కళ్యాణ్ నేను కాపాడుకి అసలు నేను మద్దతు అని చెప్పినప్పుడు మా అమ్మ వెళ్ళిపోతాయి కదా, మరి ఇంకెందుకు అని చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారికి ఏ కులమైనా సరే ఆ కులమతం నిలబడితే ఓట్లు వేసేస్తారు అనుకుంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వచ్చి ఏ రకంగా వస్తాయి చెప్పండి? రావు కదా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, ఎంత శాతం ఉంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం? లేదు కదా. ప్రజలు వచ్చి ఆ నాయకుడి పట్ల వచ్చి అంకిత భావంతో ఉండాలి, ప్రజలకు వచ్చి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ అభిమానంతోనైతే రాష్ట్ర ప్రజలందరూ ఆకట్టుకున్నారో, అయిన తర్వాత వచ్చి ఏ ప్రజాదరణ కార్యక్రమాలు పెట్టి స్కీములు పెట్టి రైతుకి కానీ, లేకపోతే యువకులు విద్యార్థులకు కానీ, లేకపోతే సామాన్యుడికి కానీ, పేదవాడికి కానీ, ఆరోగ్యుడికి కానీ ఇలాంటి స్కీములు పెట్టి చిరస్థాయిగా నిలిచారో అలాంటి కార్యక్రమాలు పెడితేనే ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు. ఆ కార్యక్రమం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయించుకున్నారు. అంతేగాని నేను అబద్ధాలు చెప్పుకొని చేసింది చీట్ చేయడానికి చేయట్లేదు. అంటే బొత్స సత్యనారాయణ గారు, అంటే కాపేతర బీసీ ఓట్ల ఆకర్షణలో భాగంగానే ఈ వ్యాఖ్యలు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు అంటారా? ఈ పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది అనుకుంటున్నారా?
ఇవాళ చేసిన వ్యాఖ్యలకి ఓట్లకి సంబంధం లేదు. ఓట్ల రాజకీయం అనేది వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేయరు. ప్రజల న్యాయ నిర్ణయితులు. అంతేగాని ఓట్ల కోసం వచ్చి గంటకు ఒక అబద్ధం చెప్పి ఇవాళ స్పెషల్ కావద్దు వద్దు ప్యాకేజీ కావాలని చెప్పి మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్పెషల్ కావాలని చెప్పి అని చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకునే పరిస్థితి కాదు. అంటే పార్టీలో కాపు నేతలతో చర్చించిన తర్వాతే ఈ ప్రకటన చేశారనుకోవచ్చు అంటారు. దీని పార్టీ ఫెచ్చింగ్ అవుతుంది అనుకుంటారా? మీరేమంటారు అసలు ఈ కామెంట్స్ పై? ఈ చర్చ పార్టీలో గత 2 నెలలుగా జరుగుతుంది. ఆయనకి మా అందరికి కూడా ఇవాళ ఓవర్ నైట్ లో వారు చెప్పింది కాదు. ఈ చర్చ జరుగుతుంది. వారికి ఏ రకంగా మెయిల్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలి, ఏ రకంగా వాళ్ళని ఎలివేట్ చేయాలనేది ఆయన మనసులో ఉంది. ఇప్పటి నుంచో జరుగుతుంది చర్చ. ఆయనకి ఉన్న పార్టీలో ఉన్న కాపు నేతలకి ఇవాళ ఓవర్ నైట్ జరిగింది కాదు. అయితే సత్యనారాయణ గారు, ఏది ఏమైనప్పటికీ సగటు కాపు ఓటర్ ఎలా అర్థం చేసుకుంటారంట? ఏదైతే ఈ అంశం ఉందో వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా వారికి వచ్చి ఈ పరంగా వారికి అవకాశాలన్నింటినీ కూడా ఆ ప్రభుత్వం రాజశేఖర్ కంటే మిన్నగా ఇంకివ్వడానికి ప్రయత్నం చేస్తుందనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు. అయితే వత్సాల్సిన మీరు విన్నారో లేదు, చేయగలిగిందే చెప్తాను, ఇది కేంద్ర పరిధిలో ఉంది, రాష్ట్ర పరిధిలో లేదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర పరిధిలో ఉందని రేపు వచ్చింది కేంద్ర పరిధిలో అవసరమైతే కేంద్రంలోకి వచ్చి దాన్ని ఫైట్ చేయిస్తాం అప్పుడు. అది అంతేగాని నేను ఇక్కడ చేసేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు ఆయన. రేపు మాకు మీ అదే ఆశిస్తున్న అధికారం ఇస్తే కేంద్ర పరిధిలో దాన్ని అక్కడ చేయడం ప్రయత్నం చేస్తాను, కానీ ఇక్కడ మాత్రం నేను చేస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు మోసం చేయడని చెప్పింది ఆయన తాలూకు అర్థమైంది. థ్యాంక్ యూ బొత్స. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా.
చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. ఇక్కడ ప్లై కార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను. మొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరెవరంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా. జగన్ వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆలూరు రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, జగన్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఎలా పరిణామాలు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయంట? రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి నిత్యం చర్చ జరిగే అంశమైనటువంటి కాపుల రిజర్వేషన్ పై ప్రధాన ప్రతిపక్ష నేత ఒక స్పష్టతనిచ్చారు. వైసీపీ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై ఆయన ఒక ప్రకటన సభాముఖంగానే ఒక ప్రకటన చేశారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతల ఉద్యమాలు కానీ కాపు పార్టీలను కాపు నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లు కానీ ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో కానీ ముఖ్యమంత్రి దాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఒక కమిషన్ నియమించి నివేదిక తెప్పించుకున్నారు. దాన్ని శాసనసభలో కేబినెట్ ఆమోదం తెలిపి శాసనసభలో దానిపై చర్చ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ముఖ్యమంత్రి తన వంతు బాధ్యత కంటే రాష్ట్ర పరిధిలో ఏమేమి చేయవచ్చు అనే అంశాలకు సంబంధించి సాంకేతికంగా అన్ని ఎటువంటి ఇబ్బందులు రాకుండానే కాపులను బీసీలో చేర్చే అంశంపై బిల్లుని కేంద్రానికి కూడా పంపారు. అయితే అంతటితో పని పూర్తి కాలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ ఆమోదం కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రయత్నాలు చేస్తున్నామని పార్టీ పెద్దలు పార్టీ నేతలు నిశ్చయం చెబుతా ఉన్నారు. ఇదే సమయంలో కాపులకు రిజర్వేషన్ల అంశంలో ఈరోజు జగన్ చేసినటువంటి ప్రకటన కొంత ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర పరిధిలో లేనటువంటి తన చేతిలో లేనటువంటి అంశంపై తాను ప్రకటన చేయబోనని హామీ ఇవ్వబోనని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. తాను ఏదైనా ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా అది అమలు చేయగలిగితేనే హామీ ఇస్తానని, హామీ ఇస్తే అమలు చేసి చూపిస్తానని జగన్ తరచూ చెబుతూ ఉంటారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు కాపుల రిజర్వేషన్ అంశంలో కూడా అదే విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ హామీ ఇస్తే మనకు ఎన్నికల్లో లాభిస్తుంది, మనం అధికారంలోకి రావడానికి దోహదం పడుతుందని చాలా మంది నేతలు చెప్పినప్పటికీ కూడా ఆ రోజు తాను హామీ ఇవ్వలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 87,000 కోట్ల రూపాయలను హామీ 87,000 కోట్ల రూపాయలను రద్దు చేయడం, రుణాలను రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి తాను ఆ రోజు హామీ ఇవ్వలేదని జగన్ తరచూ చెప్తున్నారు. ఆ రోజు హామీ ఇచ్చింటే 2014లో అధికారం వచ్చిండేదని, కానీ నెరవేర్చలేనటువంటి హామీని జగన్ ఇచ్చారనేటటువంటి ముద్ర తనపై ఉండేదని జగన్ తరచూ చెబుతూ వచ్చారు. ఇప్పుడు జగన్ కాపుల అంశంలో కూడా అదే లైన్ లో ప్రకటన చేసినట్లుగా ఉంది. రాష్ట్ర పరిధిలో లేనటువంటి ఈ అంశంతో కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంట్ స్థాయిలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఆమోదం తెలపాల్సినటువంటి అంశంపై ఒక సాధారణ నేతలాగా తాను హామీ ఇవ్వలేనని జగన్ చెబుతూ వచ్చారు. ఈ రోజు ఆయన పాదయాత్ర సందర్భంగా చేసినటువంటి ప్రకటన కూడా ఆయన ఆలోచించి ఆ కోణంలో చెప్పినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీల్లో చేరుస్తామని ఒకవేళ హామీ ఇచ్చినట్లయితే అధికారంలోకి వస్తే దాన్ని చేర్చలేని విధంగా ఇచ్చిన హామీని నెరవేర్చలేనటువంటి నేతగా వ్యక్తిగా తాను నిలిచిపోవడం ఇష్టం లేదు అని
జగన్ భావిస్తున్నారని, అందులో భాగంగానే ఈ రోజు ఆ విషయంపై కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా పార్టీ నేతలు దీనిపై 1-2 అభ్యంతరాలు వ్యక్తం చేసినా చేయగలిగిన అంశాలను మాత్రమే ప్రజలకు చెప్పాలి, ఆ వర్గాలకు మనం హామీ ఇవ్వాలని జగన్ వాదన, జగన్ స్టైల్ ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ రోజు జగన్ కాపుల అంశంపై మరింత స్పష్టత ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీనిపై ఒక నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, జగన్ కాపులను ఓన్ చేసుకోలేదా, కాపులకు కోసం కనీసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాను అని ప్రయత్నం కూడా చేయలేదు, ఆ తరహా ఆయనకు హామీని కూడా ఇవ్వలేకపోయారని విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ మొదలైంది. కళ్యాణ్. థ్యాంక్ యూ రమేష్.